హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ట్యూనిక్ టాప్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి 14 ఇయర్స్ గర్ల్కి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకి దాదాపు చిన్న పిల్లల నుండి పెద్ద సైజ్ వాళ్ళకైనా సరే పెద్దగా కొలతలు ఏమీ మార్పుండదు. కొంచెం ఒకసారి ఇప్పుడు నేను ఏ కొలతలు పెడుతున్నానో ఆ కొలతను ఒకసారి మీ సైజుకి చెక్ చేసుకొని ఈజీగానే కట్ చేసుకోవచ్చు. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, 3 ఆప్షన్స్ వస్తాయి. దానిలో ఆల్ సింబల్ని క్లిక్ చేస్తేనే ఎప్పుడు కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం ట్యూనిక్ టాప్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ట్యూనిక్ టాప్ని కట్ చేసుకోవడానికి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్కి కొంచెం పొడవు ఎక్కువ వస్తుంది. ఎల్బో హ్యాండ్స్ పెట్టి చివరిన కొంచెం బ్రిల్స్ మోడల్ హ్యాండ్స్ రావాలి కాబట్టి మొత్తానికి 2 మీటర్ల క్లాత్ పడుతుంది ఈ టాప్ని కట్ చేసి స్టిచ్ చేయడానికి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 మీటర్ల క్లాత్లో ఫస్ట్ ఒక చివరి నుండి బాడీ పార్ట్ కోసం తీసుకుందాం. దీనికి వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది కదా, డిజైన్ రాకపోతే కనుక క్లాత్ని ఎటు నుంచి అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా కనుక మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అంటే ఈ డిజైన్ ఎటువైపు వచ్చింది అనేది చెక్ చేసుకొని దానిని బట్టి మనం బాడీ కానీ హ్యాండ్స్ని కానీ కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఈ ఫ్లవర్స్ పైకి వచ్చేలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. క్లాత్లో ఒక చివరి నుండి ఫస్ట్ మనం బాడీ పార్ట్ పీస్ కోసం తీసుకుందాం. ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్లో మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి. ఈ చివరిన ఎడ్జెస్ని కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి మార్కింగ్స్ తేడా రాకుండా ఉంటుంది. చివరిన ఎడ్జెస్ ఎక్కువ తక్కువలో ఉంటే ఆ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 29 ఇంచులు. 29 ఇంచుల్లో నుండి బాడీ పార్ట్ కోసం 13 ఇంచులు తీసుకున్నాను. ఈ ట్యూనిక్ టాప్కి వచ్చేటప్పటికి బాడీ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ లెంత్ పెడితే చూడటానికి అంతగా బాగుండదు. అందుకోసం 13 ఇంచులు తీసుకుంటాను. 13 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ని ఒకసారి కొలుచుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు వస్తే మనకి దాదాపు ఇక్కడ నెక్ వచ్చేసి ఫుల్ క్లోజ్ వచ్చేస్తుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా కాలర్ మోడల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఫుల్ లెంత్ని తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 14 ఇంచుల్లో సగం 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మోడల్ ఏ మోడల్ పెట్టుకుంటున్నాము అనే దానిని బట్టి మనం ఇక్కడ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ డివైడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్ వచ్చేసి మనము కాలర్ మోడల్లో పెడదాము కాబట్టి ఇక్కడ నుండి 3 ఇంచులు నెక్ లెంత్ కోసం మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ మిగిలిన కొలత వచ్చేసి మనకి షోల్డర్ లెంత్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 7 ఇంచులు పెట్టాం కదా నెక్ లెంత్ షోల్డర్ లెంత్, ఇదే కొలతని ఆమ్ డౌన్ కోసం కూడా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ టైట్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా ఒక మార్కింగ్ పెట్టేసి రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసిన తర్వాత మనకి ఇలా వెస్ట్రన్ స్టైల్లో ఉండే ఈ టాప్లని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకుంటే మనకి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి సుమారుగా ఒక 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ రౌండ్ దాదాపుగా ఈ రౌండ్ తిరిగే దగ్గర కిందకి ఎక్కువ లోతు తీయకుండా ఈ పై వైపున మాత్రమే ఎక్కువ లోతు వచ్చేలా చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఈ ఆర్మ్ డౌన్కి కింద ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి 36 ఇంచులు. 36 ఇంచులు అంటే 36 ఇంచుల్లో 4వ భాగం 9 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 33 ఇంచులు.
33 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత మనకి ఖర్చుకైతే మామూలుగా 1.5 లేదంటే 2 ఇంచులు పెడతాం కదా. ఇప్పుడు మనకి ఈ క్లాత్ కూడా ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ ఉన్న 1 ఇంచును మాత్రమే ఖర్చు కోసం పెట్టేస్తున్నాను. మనకి క్లాత్ ఇంకొంచెం ఎక్కువ వస్తే కనుక 2 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 1 ఇంచు మాత్రమే తీస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి మోడల్ టాప్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ బాడీ పార్ట్ కొంచెం చూడటానికి బాగుండాలి అంటే ఈ చివరన ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ బాడీ పార్ట్ పీస్ చూడటానికి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని ఫ్రంట్ పార్ట్ పీస్ని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో కాలరే కాబట్టి ఇక కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు కట్ చేయొచ్చు. 1 ఇంచ్ వరకు ఇలా కొంచెం క్రాస్గా తీస్తే కాలర్ మరీ పైకి కాకుండా కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఎక్కువ తీయకుండా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీస్తున్నాను. 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఈ మార్క్ చేసిన పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనము ఈ కాలర్ కోసం ఎంత డౌన్ పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి. కాలర్ కోసం సుమారుగా 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ డౌన్ అయితే అంతగా బాగుండదు కాలర్. 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి ఇక్కడ బాక్స్లా చేసేసి ఈ కాలర్ మనకి నీట్గా రావాలి అంటే ఎక్కువ డీప్ అవ్వకుండా చూసుకోవాలి. జస్ట్ మనకి వి షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే ఈ కాలర్ వచ్చేసి మనకి నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో నెక్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్లోనే కాబట్టి బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ మార్కింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్లో ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చునిక్ టాప్లో బాడీ పార్ట్ వరకు కట్ చేసాం కదా, మిగిలిన పీస్ని తీసుకోవాలి. కింద వైపున పీస్ని వచ్చేసి చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేలా తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి పొడవు ఎంత ఉన్నది అనేది ఒకసారి చూసుకుందాము. మనకి ఫుల్ లెంత్ 29 ఇంచులు. 29 ఇంచుల్లో 13 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసాము. 13 ఇంచులు తీసేస్తే 16 ఇంచులు ఈ చునిక్ టాప్ కోసం వస్తుంది. 16 ప్లస్ ఈ చివరి వైపున పై వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని ఎక్స్ట్రా 17 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని మనకి ఒకటే పీస్ ఇలా స్ట్రైట్గా తీసేస్తే మనకి లెంత్ సరిపోదు. అందుకోసం ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పీస్ని ఫస్ట్ కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో ఫుల్ క్లాత్ ఇలా పట్టినట్లయితే కనుక మనం మధ్యలో ఈ జాయింట్ని కూడా ఓపెన్ చేసేయచ్చు. కాకపోతే ఇంత పీస్ పెడితే మనకి చాలా ఎక్కువైపోతుంది. అందుకోసం ఫస్ట్ మనకి ఎంత పీస్ కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనిలో ఇంత వెడల్పు ప్లస్ దీనిలో సగం వచ్చేంత ఒక చిన్న పీస్ని ఇంత పీస్ని కట్ చేస్తే మిగిలిన ఈ పీస్ కింద వైపున మనం జాయిన్ చేయడానికి సరిపోతుంది. ఈ పీస్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన ఈ పీస్ని మధ్యలో ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 2 పీసులు, ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన ఈ పీస్లో నుండి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని కట్ చేయడానికి ఈ క్లాత్ ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని కొలుచుకుందాము.
హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. చివరన ఎక్స్ట్రా ఒక 3 లేదంటే 4 ఇంచులు కుచ్చులు పెట్టి సపరేట్గా తీసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంతైతే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్కి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ని పెంచుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల్లో సగం అంటే 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలానే మనం హ్యాండ్ పైన 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒకసారి లూజును కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం అంటే మనకి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వస్తుందో ఈ లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ కోసం పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి. 6 + 1 7 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 3 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కలిపేసుకొని మనం బాడీ పార్ట్లో 1 ఇంచ్ మాత్రమే పెట్టాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం, అందుకోసం దీనిలో కూడా 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాలి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ పై వైపున మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ కర్వ్ కోసం కొంచెంగా డౌన్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రా చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీసుల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టాం కదా ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్కి మధ్యలో 30 ఇంచ్ లెంత్ ఉండేలా మార్కింగ్ చేసేసి ఈ పార్ట్ వరకు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మార్కింగ్ చేసిన ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఈ టక్స్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వైపునకి జాయిన్ చేసుకోవాలి అని. ఇలా హ్యాండ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పీస్కి కూడా చిన్న ప్రిల్స్ వచ్చేలా డిజైన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా దానికోసం 5 ఇంచుల క్లాత్ని మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసేసి ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్ చివరన ప్రిల్స్ పెట్టేసి జాయిన్ చేయడానికి వీలుగా సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాం. స్టిచ్చింగ్ ప్రాసెస్లో మనకి కాలర్ వస్తుంది. ముందుగానే కాలర్ కట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ మొత్తం అన్నీ చేసిన తర్వాత అప్పుడే మనకి కాలర్ని కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవి కట్ చేశాను కదా, ఇప్పుడు మనకైతే ఇది కాటన్ ఫుల్ మందంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే లైనింగ్ ఏమీ వేయట్లేదు. దీనికైతే లైనింగ్ అవసరం లేదు కూడా. మన చాయిస్, మనం కావాలి అనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా వేయకూడదు అనేది ఏమీ ఉండదు, ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఏ పీసులను అయితే కట్ చేశానో బాడీ పార్ట్ పీసు, ఫ్రాక్ పీసు, హ్యాండ్స్ పీసుని ఇదే పీసులు వేసుకొని సేమ్ ఇదే సైజులో లైనింగ్ని కూడా కట్ చేసుకోవచ్చు. లైనింగ్ కట్ చేయడంలో ఇక మార్పు ఏమీ ఉండదు, ఇదే సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ ప్లాకెట్ వచ్చేలా పెట్టుకుందాం. ప్లాకెట్ విత్ బటన్స్ వచ్చేలా పెట్టుకోవడానికి వీలుగా ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ చేసేసుకుందాం. ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని 2 పీసులుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్కి పై వైపున ఇలా కట్ చేసుకున్న ఈ 2 పీసుల్ని వేసేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్లో 2 పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకోవాలి. కట్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్కి చివరన డిజైన్ వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. బాగా చిన్నవి చాలా దగ్గరగా పెట్టేసుకుంటే మనకి చూడటానికి నీట్గా వస్తుంది. ఈ హ్యాండ్ పీస్కి సరిపడా ఈ పీస్ని అడ్జస్ట్ చేసుకొని చిన్న కుర్చీలు పెట్టేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ పీస్కి హ్యాండ్స్ని జాయిన్ చేసేయాలి. ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ ఫ్రంట్ పార్ట్ వైపునకు వచ్చేలా పెట్టుకొని మనం హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 వైపులా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేశాను.
ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద వైపునకి ఇంకొక పీస్ని తీసుకున్నాం కదా, ఈ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని ఫస్ట్ ఈ చివర అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఒక పీస్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా ఈ పీస్ని కొంచెం చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసేయాలి. ఈ పీస్కి సరిపడా ఈ పీస్ని అడ్జస్ట్ చేసేయాలి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో మధ్యలో ఓపెన్ పెట్టాం కదా, ఇలా ఓపెన్ పెట్టిన ఈ రెండు వైపులా జాయిన్ చేయడానికి వీలుగా ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకున్న ఈ పీస్ని సగానికి కట్ చేసేసుకోవాలి. ఇలా సగానికి కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో రెండు వైపులా రెండు పీసుల్ని జాయిన్ చేసుకోవాలి. ఒక వైపున ఒక పీస్, ఇంకొక వైపున ఒక పీస్. ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా ఈ పీస్ని అడ్జస్ట్ చేసేసి చిన్న చిన్న కుచ్చులు పెట్టేసేయాలి. ఈ విధంగా ఈ బాడీ పార్ట్ పీస్కి సరిపడా ఈ పీసుల్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి కింద వైపున కట్ చేసిన ఈ పీసుల్ని చిన్న చిన్న కుర్చీలు పెట్టి జాయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో ఇటువైపు అటువైపు సపరేట్గా రెండు పీసులు, బ్యాక్ పార్ట్లో ఒకటే పీస్ని జాయిన్ చేశాను. ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకోవడానికి మనము ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని ఆ లూజులకి సరిపడా కుట్లు వేసేసుకోవాలి రెండు వైపులా. ఇలా ఒకసారి సైడ్ లూజుల్ని చెక్ చేసుకొని రెండు వైపులా సైడ్ జాయిన్ చేశాను. ఇలా రెండు వైపులా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ నెక్ దగ్గర కాలర్ని స్టిచ్ చేసుకోవాలి. కాలర్ని స్టిచ్ చేసుకోవడానికి ఈ రెండు వైపులా రెండు చివర్లను ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత లెంత్ ఉన్నది అనేది కొలుచుకోవాలి. 9.5 ఇంచులు. ఇదే కొలతని మనం బక్రం పీస్ పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 9.5 ఇంచుల్ని బక్రం పీస్ పై వైపున డబుల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసేసుకోవాలి. 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని పై వైపున 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 1.5 ఇంచ్ ఉండేలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి పై వైపున మరలా మనం ఒక 1 ఇంచ్ ఉండేలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరి నుండి 9.5 ఇంచులకి కొలత ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనకి కార్నర్ పై వైపున కొంచెం రౌండ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి షేప్ ఇక్కడ నుండి కొంచెం ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఈ పీస్కి బ్యాక్ సైడ్లో కరెక్ట్గా హాఫ్ నుండి జాయిన్ చేయడానికి వీలుగా ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనం టాప్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్లో నుండి ఈ బక్రం పీస్ని పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఇలా బక్రం పీస్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ఎంతైతే ఉందో క్లాత్ ఐరన్ చేసింది ఇంత క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ బక్రం పీస్కి రెండు వైపులా వస్తుంది. లోపల వైపునకి ఒక పీస్, బయట వైపునకి ఒక పీస్. ఇలా ఎక్స్ట్రా పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బక్రంకి పై వైపున కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ బక్రం పీస్కి చివరన మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా సరే ఇక్కడ నుండే రఫ్ చేసేసి కుట్టు వేసేసి ఈ పై వైపున ఇలా వస్తుంది కదా మనకి, ఇక్కడి నుండి స్టార్ట్ చేసి రెండవ చివరన ఇక్కడి వరకు కుట్టు వేసేసి రఫ్ చేసి కుట్టు తీసేసేయాలి. ఇక్కడి వరకు ఫస్ట్ కుట్టు వేసేసుకుందాము. ఇలా ఈ పై వైపున వరకు కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా పీస్ని కట్ చేసిన తర్వాత ఈ పై వైపున మనం కుట్టు వేసాం కదా, ఈ కుట్టు వేసిన వైపున ఈ షేప్ నీట్గా తిరగడం కోసం చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా విడిగా తీసుకోవాలి. విడిగా తీసుకొని ఇలా విడిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బక్రం పీస్ కంటే ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఈ ఒక పీస్ని ఓపెన్ చేసుకొని ఈ పీస్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ బక్రంకి ఒక చివరన ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్కి జాయింట్ చేసుకోవాలి. మనకి ఈ బక్రం పీస్కి కరెక్ట్గా మధ్యలో ఫోల్డింగ్ చేసి టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుండి మనం ఈ డ్రెస్కి పై వైపున కాలర్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ డ్రెస్కి బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా సగానికి ఒక చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ టక్స్ పెట్టిన దగ్గర ఈ టక్స్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఒకవైపున, ఇక్కడ నుండి మళ్ళీ రెండో వైపున జాయింట్ చేసేసేయాలి. ఇలా ఫస్ట్ ఈ కాలర్ని లోపల వైపు నుండి జాయింట్ చేసుకోవాలి. లోపల వైపు నుండి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా పై వైపునకు తీసుకొని ఈ కాలర్ షేప్ కరెక్ట్గా నీట్గా వచ్చేలా ఈ బక్రం పీస్ని ఇలా నీట్గా రఫ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ షేప్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ చివరన ఈ అంచుల్ని లోపలికి పోనిచ్చుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ ఈ కాలర్కి చివర్ల ఎడ్జిల దగ్గర నీట్గా ఉంటుంది. మొత్తం ఇలా లోపలికి తీసి ఈ ఖర్చు కూడా లోపలికి పోయేలా ఈ ఖర్చు పై వైపున ఈ బక్రం పీస్ వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ ఖర్చుని లోపలికి పోయేలా ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా కాలర్ని ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఓపెన్ పెట్టాం కదా, ఈ ఓపెన్ దగ్గర ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ పీస్ వచ్చేసి మనకి సుమారుగా 2 ఇంచులు ఉండేలా తీసుకోవాలి. ఇంత ఉండేలా తీసుకొని ఈ పీస్కి ఒక వైపున వచ్చేసి మనం హుక్స్లో కాజాల్ బెల్ట్ వేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఒక వైపునైతే ఈ జాయింట్కి ఎక్స్ట్రా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకున్న పీస్ని. ఇంకొక వైపున బయటికి మనం కాజాల్ బెల్ట్ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఈ జాయింట్కి బయట వైపునకి ఎక్స్ట్రా బెల్ట్ వచ్చేలా జాయింట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పీస్ వచ్చేసి హుక్స్ల బెల్ట్లా వస్తుంది, ఈ పీస్ వచ్చేసి కాజాల్ బెల్ట్లా వస్తుంది. అప్పుడు ఈ కాజాల్ బెల్ట్ వరకు ఎక్స్ట్రా బెల్ట్ ఉన్న ఈ బెల్ట్ వరకు లోపల వైపునకి పోతే మనకి చక్కగా కరెక్ట్గా మనం ఏ సైజ్ అయితే తీసుకున్నామో డ్రెస్ అదే సైజ్ వస్తుంది. ఇలా ఒక వైపున లోపలికి ఇంకొక వైపునకి ఎక్స్ట్రా బెల్ట్ వచ్చేలా రెండు వైపులా ఎక్స్ట్రా పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా ఒకవైపున హుక్సుల్ బెల్ట్లా ఇంకొక వైపున కాజల్ బెల్ట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజల్ బెల్ట్ని ఈ లోపల వైపునకి ఈ హుక్సుల్ బెల్ట్ని పై వైపునకి పెట్టుకోవాలి. పై వైపునకి పెట్టుకొని ఈ నెక్ దగ్గర కొంచెం ఫ్రీగా ఎక్కడం కోసం ఒక 2 ఇంచుల వరకు గ్యాప్ వదిలేసేయాలి. ఇక్కడి వరకు గ్యాప్ వదిలేసిన తర్వాత ఇక్కడి నుండి ఈ 2 పీసుల్ని కలిపి కుట్టు వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా విడిగా తీసుకొని మిషన్ పాదం పై వైపున ఇలా పెట్టేసి విడిగా ఇక్కడి నుండి ఈ 2 పీసుల్ని కలిపి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ 2 పీసుల్ని కలిపి జాయింట్ చేశాను. ఇక్కడ వరకు కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ నుండి చివరి వరకు జాయింట్ చేశాను. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం మామూలుగా షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, అలా షర్ట్ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే షో బటన్స్ పెట్టుకోవచ్చు. ఏవి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి మొత్తం ఈ ట్యూనిక్ టాప్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఈ ట్యూనిక్ టాప్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఈ ట్యూనిక్ టాప్ని చాలా సింపుల్గానే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే పిల్లలకి రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మన దగ్గర ఒక 2 మీటర్ల కాటన్ క్లాత్ ఉంది అంటే చక్కగా ఈ ట్యూనిక్ టాప్ని మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.